అధికారంలోకి రాగానే ధర్నా చౌక్ తెరిచి దొరగడీల లాంటి ప్రజాభవన్ను ప్రజలకు అంకితం చేశామని అన్నారు సీఎం రేవంత్. ప్రజాస్వామ్యాన్ని బతికించామని అన్నారు ఆయన. ఎకరానికి కోటి పండించిన కేసీఆర్ ఆ రహస్యమేంటో అసలు రైతులకు చెప్పాలని అన్నారు. నోటిఫికేషన్లు వేయగానే సరిపోయిందా? కొలువుల సంగతి ఏంటి అని ప్రశ్నించారు సీఎం. ప్రజలు హక్కులను అడగొద్దు అని నిర్బంధాల మధ్య, లాఠీ చార్జీల మధ్యలో, తుపాకీ తూటాల మధ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు నడిపితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంబడే ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ తెరిచి ప్రజలారా మీరు ధర్నా చేసుకోండేదని ఉంటే మా ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందన్నాం. ఆనాడు ఎవరైనా ధర్నా చేస్తే అడిగేవాడు ఉండేనా? ఈనాడు ధర్నా చేస్తే గాంధీ భవన్లో మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అందరిని పిలిపించి ఇందిరా పార్క్ దగ్గరను అశోక్ నగర్ చౌరస్తాల్లో ధర్నాలు చేసిన విద్యార్థులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిండా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు దొరలకు మాత్రమే, పెట్టుబడిదారులకు మాత్రమే అనుమతి ఉన్న ప్రగతి పేదోళ్ళు ఎక్కడ అంటే అక్కడ తిరిగే స్వేచ్ఛ వచ్చింది. వాళ్ళు విజ్ఞప్తులు ఇచ్చే మా చిన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుడు వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు వాళ్ళు చెయ్యలేంది 10 నెలల్లో మనం చేసింది. ప్రమాణ స్వీకారం రోజే అక్కడ ఉన్న ముళ్ళ కంచెలను, అక్కడ ఉండే గోడల్ని బద్దలు కొట్టిన మాట నిజం కాదా? పేద ప్రజలకు ప్రవేశం అనుమతించిన మాట నిజం కాదా? మీరు ఆలోచన చెయ్యండి. అన్నీ ఉన్నా అల్లు నోట్ల శనున్నాయని హరీష్ రావు గారు, నువ్వు నీ మామ కలిసి నియామకాలు చేపట్టినుంటే మాకెందుకు వస్తుండేనాయా? మీ కవితమ్మ ఎంపీకి ఓడిపోతే 3 నెలల్లో ఎమ్మెల్సీ చేశారు. మీ వినోద్రావు ఈయనే ఉంటాడు కదా దొర, వినోద్రావుని ఎంపీగా బండకేసి కొడితే ఎంబడే ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్కి ఇచ్చారు. హరీష్ రావు మంత్రి అయిండు, కేటీఆర్ మంత్రి అయిండు, సంతోష్ రావు రాజ్యసభ అయిండు. మీకు అందరికీ ఉద్యోగాలు ఆగమేఘాల మీద వచ్చినాయి కదా. మరి ఈ నోటిఫికేషన్లు ఇస్తే 10 ఏళ్ల వరకు ఎందుకు వీళ్ళకు నియామక పత్రాలు ఇవ్వలేదని నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని, ఉద్యమకారులను, విద్యార్థులను, నిరుద్యోగ యువకులను. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బిడ్డలు చచ్చిపోయింది. ఒక కుటుంబంలో ఒక ముఖ్యమంత్రిని, ఒక మంత్రిని, ఒక ఆర్థిక మంత్రిని, ఓ రాజ్యసభ, ఓ లోక్సభ, ఓ ఎమ్మెల్సీ, వాళ్ళ చుట్టపోళ్ళందరికీ ఉద్యోగాల కోసం ఈ పిల్లలు ఆత్మ బలిదానాలు చేస్తారు. మీరు ఉద్యమకారుని అంటారు, తెలంగాణ సాధించినోని అంటారు, 80,000 పుస్తకాలు చదివినోని అంటారు, నీ అంత మేధావి లేడంటారు. అన్ని కరెక్టే ఉన్నాయి. కానీ ఈ మేధావికి ఈ ఇంగిత జ్ఞానం అనేది 5 సంవత్సరాలకు ఎన్నికైన ప్రభుత్వం ఆ పిల్లల్ని పని చేయనిద్దాం, నా అనుభవంతో వాళ్ళకు కొన్ని సూచనలు ఇద్దామని ఎందుకు ముందుకు వస్తలేడని నేను అడుగుతున్నా. రండి చంద్రశేఖరరావు గారు, శాసనసభకు రండి, మీ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు పంచండి. 1 ఎకరాకు ₹1,00,00,000 వ్యవసాయంలో ఎట్లా సంపాదించవచ్చో వ్యవసాయ క్షేత్రాలు, రైతు వేదికలు ఉన్నాయి, లైవ్ పెడతాం. మీరు రాండి, ఆ ప్రజాభవన్ నుంచే మీరు విశ్లేషించండి. మీ మేధావితనంతో ఎకరా ₹1,00,00,000 ఎట్లా పండించవచ్చో చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కులగణను 95% పూర్తి చేసుకున్నది. కులగణనలో ఎందుకు చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు పాల్గొంటలేడని నేను అడుగుతున్నా. మీరు బీసీ వ్యతిరేకులా, బీసీ ద్రోహులా? మీరు ఈ రాష్ట్రంలో లేరా? మీరు పదవులు అనుభవిస్తలేరా? ఆ బీసీలతో ఓట్లు వేయించుకోలేదా? ఈరోజు ప్రభుత్వం అధికారికంగా కులగణన చేపడుతుంటే బీసీ జనాభా ప్రకారం, దామాష ప్రకారం నిధులు ఇవ్వాలి, అధికారం ఇవ్వాలి, వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే ఎందుకు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు, సంతోష్ రావు గారు, వినోద్ రావు గారు కులగణనలో పాల్గొంటలేరు? మీరు ఒక్కసారి ఆలోచన చేయమని బీసీ సంఘాలను నేను అడుగుతున్నా.